ఆరోగ్యాన్ని కొనుగోలు చేయటానికి, వైద్యాన్ని అమ్ముకోవటానికి అలవాటు పడిన ఈ సమాజం కళ్ళు తెరిపించడానికి నిరంతర కృషితో పూర్తి చేసినది ప్రజా వైద్యశాల. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరని ప్రశ్నించాడు ఒక మహాకవి. ఆ ప్రశ్నకు సమాధానంగా రాళ్లెత్తిన శ్రామికులందరికీ ఈ ప్రజా వైద్యశాలను అంకితం చేస్తున్నాను. పల్లెటూళ్లలో పుట్టి పట్టణాల్లో వైద్య వృత్తి చదివి తిరిగి పల్లెసీమల్లో అడుగు పెట్టడానికి విజ్ఞానులు వెనకడుగు వేస్తున్న ఈ రోజుల్లో ఇక్కడ మీ ఎదురుగా కూర్చున్న ఈ డాక్టర్లందరూ ఉచితంగా వైద్యం చేయడానికి అంగీకరించారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ డాక్టర్లందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇక్కడ వీడున్నాడు, అక్కడ వాడున్నాడేమో చూసొద్దాం. పదండి పదండి. ఏమిటి వర్మగారు ఇలా వచ్చారు? ఈ ప్రజా వైద్యశాలకు ఓపెనింగ్ పేషెంట్ మీరేనా? రాత్రి నుంచి ఒకటే. మరి మీకు జలుబు రంపా పడిసాము. మీరేమిటి గుండె మీద చేపెట్టుకుంటున్నారు? హార్ట్ అటాకా? ఇప్పుడే మొదలైంది. నాకేం చెప్పలేదు. మా బ్రదర్ కి కుక్క బుద్ధి వచ్చింది. అదేమైనా తగ్గిస్తారేమోనని ఇక్కడికి వచ్చాను. నమస్కారం బాబు. ఓ, శ్రమ చేయటం మొదలు పెట్టావన్నమాట. అవును బాబు, ఎక్కడో చోట పని చేసుకుని బతకమని మీరేగా చెప్పారు. అక్కడో ఇక్కడో పనిచేస్తే మీకు తెలుస్తుందో లేదోనని మీ ఆసుపత్రిని పని కుదిరాను బాబు. ఇంతకు ముందు ఉన్నవాళ్ల జేబులు తుడిచిపెట్టిన నీ చేతులతో ఇప్పుడు పేదవాళ్లు నడిచిన నేలను తుడిస్తే చేసిన పాపం చెల్లిపోతుంది, పై జన్మకు పుణ్యం మిగిలిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నేను మీలా ఉన్నాననే? నేను ఆంతర్యానికి విలువిస్తాను కానీ ఆకారానికి విలువివ్వను. మీ ఆంతర్యం అంత మంచిదైతే అందరినీ ఎందుకు మోసం చేస్తున్నారు? లేడీని కొట్టి సింహం తినటం మృగధర్మం, ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పెట్టడం సాంఘిక ధర్మం. అలాగా బోన్లో పెట్టే వరకే సింహం తన ఇష్టం వచ్చినట్టు వేటాడగలుగుతుంది. బోన్లో పెట్టాక దానికి మిగిలేవి కుప్పిగంతులు మాత్రమే. ఇన్స్పెక్టర్, ఇది సర్కస్ సింహం కాదు, జనారణ్యాన్ని గడగడలాడించే మృగరాజు. పంజా విప్పుతుందే తప్ప పట్టుబడదు. చూడు, పసివాడి ఆటాడుకోవచ్చు కానీ వేటాడుకోవటానికి ప్రయత్నించకు, దెబ్బతింటావు. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.